ఈ ఇద్దరు రాజులు చేసినట్టుగా మిగతా వారు కూడా నేను చేస్తాను, నీవు ఆ కానాన్ని స్వాధీనపరుచుకుంటావు, ధైర్యముగా ఉండము, నీ పక్షమున నేను యుద్ధము చేస్తాను. ఎందుకంటే చాలా లోబడే తత్వము ఈ యెహోషువకి ఉందండి. చాలా సౌమ్యుడు, లేకపోతే దీనత్వము కలిగినటువంటి వాడు, నేర్చుకునేటువంటి వాడు, లోబడే తత్వం కలిగినటువంటి వాడు. ఎప్పుడైనా సరే మనం ఒక నాయకుడిగా కావాలన్నా, లేకపోతే మనం గొప్పవారిగా కావాలన్నా మనకు కావాల్సిన లక్షణాలు ఏంటంటే, ఒకటి తగ్గింపు స్వభావం చాలా అవసరం, లోబడే మనసు చాలా అవసరం. లోబడాలి, పెద్దలకు లోబడాలి, నాయకులకు లోబడాలి, సేవకులకు లోబడాలి, వారు చెప్పిన మాట వినాలి, నేర్చుకోవాలి. అప్పుడే దేవుడు వారి తర్వాత నేను ఒక గొప్ప నాయకుడిగా చేస్తాడండి. అది నీవు చేసే ఉద్యోగంలో కావచ్చు, మరి నీ ఇంట్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, కానీ నిన్ను నువ్వు తగ్గించుకున్న ప్రతి చోట దేవుడు నిన్ను హెచ్చిస్తాడండి.